ప్రరవే మలుపు రెండు సంస్థలు, ప్రరవే ప్రచురణ సంస్థ, ప్రజాస్వామిక రచయితల వేదిక రెండు కలిపి ఈరోజు ఆవిష్కరించబోతున్న ద్రవిడ పుస్తకం. దీనికి ఒక ఏడాది ముందుగా ఈ ప్రయత్నం మొదలైంది. ఇందాక బాలరెడ్డి గారు కొంచెం ప్రస్తావించారు. ప్రరవే మహాసభలు మేము కర్నూలులో చేయాలి అని అనుకున్నప్పుడు మహాసభల టాపిక్ ఏంటని ఎంచుకుంటున్నప్పుడు ఒక 4-5 అంశాలు మా చర్చలోకి వచ్చాయి. అందులో ద్రవిడవాదం మీద మనం ఏమన్నా చేయగలమా, ఇప్పుడు తెలుగు సమాజంలో ద్రవిడవాదం మీద ఏమన్నా చర్చ జరుగుతోందా అని ఆలోచించినప్పుడు పెద్దగా చర్చ నడవలేదు. మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి డిస్కోర్స్ అంతా ఆర్య ద్రావిడ విభేదాల మీద, లేదా ఆర్య ఆధిపత్యం మీద, ద్రవిడ జాతి ఎలా వ్యతిరేకతను చూపింది, లేదా సాహిత్యంలో ఎట్లా అది ప్రతిఫలించింది, ఈ డిస్కోర్స్ ఉంది ఎక్కువ శాతం. కాంటెంపరీగా ద్రవిడ అనే పదం చుట్టూ కొత్తగా ఇప్పుడు మళ్ళీ రాజకీయం అనేటువంటిది మొదలైంది. ముఖ్యంగా ఉత్తరాది నేపథ్యంగా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మతతత్వ రాజకీయ పార్టీలు ఒక ఆధిపత్యాన్ని ద్రవిడ నాడు మీద, లేదా ద్రవిడ దేశాల మీద, ద్రవిడ రాష్ట్రాల మీద చూపిస్తున్న ఒక సందర్భంలో దాని గురించి చర్చ అవసరము అని చెప్పి మేము అనుకున్నాము. కాబట్టి మేము మొదలుపెట్టినప్పుడు నిజానికి మాకు కూడా సాహిత్య సంబంధమైనటువంటి కొంత అవగాహన ఉంది తప్ప దాని చుట్టూ ఉన్నటువంటి అనేక రాజకీయాలు తెలియదు. కానీ మేము కొంత చదివి అధ్యయనం చేసి ఒక టాపిక్ అనుకుని అది పెట్టాము. అక్కడ వచ్చినటువంటి చర్చ, లేదా అక్కడ వచ్చినటువంటి ప్రసంగాలు దీని మీద మేము మరింత ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఉత్సాహాన్ని కలిగించినాయి. సో అందులో భాగంగానే మేము ఈ ద్రవిడ అనేటువంటి పుస్తకం తీసుకొద్దాము అని చెప్పి ప్రయత్నం చేశాము. ఈ ప్రాసెస్లో, అంటే అంతకుముందు సభలు పెట్టినప్పటికన్నా మేము ఈ ప్రాసెస్లో ద్రవిడవాదం చుట్టూ చాలా తెలుసుకున్నాము సంపాదకులుగా. అట్లాగే ఇందులో ఉన్నటువంటి వ్యాసకర్తలందరూ కూడా చాలా విలువైనటువంటి వ్యాసాలు రాశారు. ఒక్కొక్కళ్ళు ఆల్మోస్ట్ మృణాలిని గారు అయితే 3-4 నెలలు దాని మీద కూర్చుని మొత్తం, అంటే తెలుగులో బహుశా అది మొదటి వ్యాసం అనుకుంటున్నాను మృణాలిని గారు రాసింది. 4 భాషల, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోని స్త్రీల సాహిత్యాన్ని ప్రాచీన కాలం నుంచి ఆల్మోస్ట్ వర్తమానం వరకు కూడా ఆమె పరిశోధించి రాసినటువంటి వ్యాసం. అది తెలుగులో మొదటి వ్యాసం, ఆ పద్ధతిలో వచ్చినటువంటి వ్యాసం. అట్లా ప్రతి ఒక్కరూ రాసినటువంటి 9 మంది వ్యాసకర్తలు 11 వ్యాసాలు. దేనికది ఒక విభిన్నమైనటువంటి ద్రవిడవాదం చుట్టూ ఉండేటువంటి అనేక అంశాలని తెలియజెప్పినటువంటి సంకలనం ఇది. నాకు తెలిసి ఇటువంటి సంకలన ప్రయత్నం రీసెంట్ సమయాల్లో ఇది మొదటిదని నాకు అనిపిస్తుంది. అంటే నేను దాన్ని సాహిత్యాన్ని చదువుకున్నాము, సామాజిక పరిస్థితుల మీద ఒక అవగాహన ఉన్న సందర్భంలో ఇటువంటి ప్రయత్నం కొంచెం విలువైందిగానే అనిపించింది. దానికి బాలరెడ్డి గారికి చెప్పగానే పుస్తకం మేము ప్రరవే వాళ్ళం పని ఎంతైనా చేస్తాం కానీ మా దగ్గర డబ్బులు ఉండవు. సో మలుపు అంటే మేమే సొంతంగా ప్రచురించుకుని మేమే సొంతంగా దాన్ని నలుగురిలోకి తీసుకువెళ్ళడం అనేటువంటిది మాకు కొంచెం కష్టం. సో బాలరెడ్డి గారికి చెప్పగానే ఆయన నేను వేస్తాను ఈ పుస్తకాన్ని. నేను కూడా ఇటువంటి ప్రయత్నం ఎవరితో నన్ను ఆర్టికల్స్ రాయించుదాం అనుకున్నాను. సరే మీరు ఆ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వేద్దామని చెప్పి అన్నారు. సో ప్రధానంగా ఈ పుస్తకం దేనిని చర్చకి పెట్టాలి అని అనుకున్నాం. ఈ పుస్తకం లక్ష్యంగా మేమేమనుకున్నామంటే, ఇందులో వేణుగోపాల్ గారు, కె శ్రీనివాస్ గారు రాసినటువంటి వ్యాసాలు కొంచెం ఒక ప్రశ్నని, అంటే ద్రవిడవాదానికి ఉండేటువంటి ద్రవిడవాదం అనేటువంటిది ఒక పొలిటికల్గా ముందుకు వెళ్ళాలంటే దాని చుట్టూ ఉండేటువంటి పరిమితులు ఏంటి, అవకాశాలు ఏంటి అనేటువంటి దాన్ని చర్చించిన వ్యాసాలు. అట్లా కల్లూరి భాస్కరం గారు అయితే అసలు ద్రవిడవాదం అని ఒక ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేదు, వేరే ప్రజాస్వామిక ఉద్యమం రావాలని భాస్కరం గారు చెప్పారు. సో వాటికి ఉండేటువంటి పరిధులు ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి దక్షిణాది వారందరూ ఒక ఐక్యత మీద, ఏకతాటి మీద రావాలి అని మనం అనుకుంటే, ఇప్పుడు మన ఉత్తరాది యువత నేపథ్యంగా జంజీ ఉద్యమం అక్కడ జంతర్ మంతర్ దగ్గర సాగినప్పుడు దక్షిణాది నుంచే ప్రకాష్ రాజు గారు వెళ్ళారు. సో అక్కడ ఆ యువతకి సపోర్ట్గా వెళ్ళాం. అటువంటి సందర్భాల్లో మనం దక్షిణాది వారం అనేటువంటి బ్యారియర్ బహుశా ఉండదు.
అంటే ఏ సందర్భంలో మనం కలుస్తామో, ఎక్కడ విడిపోతాము, ఎప్పుడు మనం దక్షిణ భారతీయులుగా పోరాటం చేస్తాము, ఎప్పుడు ఒక విశ్వ మానవులుగా మనం ఉంటాము. అట్లాగే ఇప్పుడు మనం ద్రవిడవాదము అన్నంత మాత్రాన ద్రవిడ దేశంలో పెట్టుబడిదారులు ఉండరా? ద్రవిడ దేశంలో కుల వివక్ష ఉండదా? ద్రవిడ దేశంలో మతతత్వం ఉండదా? ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అంతర్గతంగా పోరాడుతూనే ఒక విశాలమైనటువంటి ద్రవిడ భావన మీద మనం పనిచేసేటువంటి అవకాశం ఉందా? ఇది ఉంది అని మేము చెప్పలేము. అటువంటి అవకాశాలు అన్వేషించడం కోసం మాత్రమే ఈ పుస్తకం లక్ష్యంగా మేము భావించాము. అట్లాగే అంతర్రాష్ట్రాల మధ్య, మన దక్షిణ భారత రాష్ట్రాల మధ్య కూడా నదీ జలాల వివాదాలు ఉన్నాయి, భాషాపరమైన వివాదాలు ఉన్నాయి. అసలు తూయి తమిళ్ అంటాం మనం తమిళంలో. తమిళ్ దేశీయం వాళ్ళు తూయి తమిళ్లో మాత్రమే మాట్లాడాలి, రాయాలి. అసలు తెలుగు అనేటువంటి పద సంకరమే మనకొద్దు అని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా పోరాడుతున్నారు. సో ఇటువంటి అంతర్రాష్ట్ర విభేదాల మధ్య ఈ ద్రవిడ ఐక్యత అనేటువంటిది ఎంతవరకు ఉంటుంది? సో ఈ ప్రశ్నలు, వీటి మీద చర్చ లక్ష్యాలుగా ప్రరవే ఈ పుస్తకాన్ని ముందుకు తీసుకొస్తుంది. ఈ చర్చని మనందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని భావిస్తూ కార్యక్రమాన్ని నడపాల్సిందిగా అక్కడికి